ఈరోజు వేమన పద్యం. కొంపలోననున్న కోరికలు ఛేదించి హృదయమట్టె మిగులు పదిలపరచి గృహము నిల్పువాడు బహుతత్వవేదిరా విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటంటే, మనిషి ముందుగా తన మనసును జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మనసులో దాగి ఉన్న కోరికలను గుర్తించి వాటిని క్రమంగా తగ్గించుకోవాలి, వీలైతే తొలగించుకోవాలి. శరీరం ద్వారా అనుభవించే వాంఛలను అంటే కోరికలను మానసిక నియంత్రణతో అదుపులో పెట్టగలగాలి. అన్ని కోరికలు తగ్గినప్పుడు శుద్ధమైన హృదయం మాత్రమే మిగులుతుంది. ఆ హృదయాన్ని స్థిరంగా ఉంచుకుని దైనందిన కర్తవ్యాలన్నీ నిర్వహిస్తూ గృహస్థుడిగా జీవించేవాడే నిజమైన తత్వజ్ఞాని. అంటే తత్వజ్ఞానం పొందాలి అంటే అడవులు తిరగాల్సిన అవసరం లేదు, సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు. సంసారంలో ఉండగానే మనసుని నియంత్రించి కోరికలను జయించి జీవిస్తే అన్ని తత్వాలను గ్రహించగలుగుతాడు అని వేమన గారు మనందరికీ బోధిస్తున్నారు.